అరవిందే ఆకాష్‌గా వచ్చాడు అన్న నిజమైతే తెలుసుకుంటుంది మళ్ళీ ఒక నర్సు ద్వారా. ఎలా అంటే మాలిని విషయంలో ఆకాష్ చూపించే ప్రేమ ఇదంతా సేమ్ టు సేమ్ అరవింద్‌లానే అనిపిస్తుంది. గతంలో అరవింద్ మాలిని ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరూ చిలిపిగా ప్రపోజ్ చేసుకున్నవి, లెటర్స్ రాసుకున్నవి, బొకేస్ ఇచ్చుకున్నవి ఇవన్నీ మాలినికి గుర్తొచ్చేలాగా ఆకాష్ చేస్తూ ఉంటాడు. శంకరమ్మ ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, గుడికి రావా అని అడిగితే నేనెందుకు రావాలి, నేను రాను అని కోపంగా మాట్లాడుతుంది మాలిని. నువ్వు వస్తే సరే, లేదంటే నేనే డైరెక్ట్గా ఇంటికి వస్తానన్నట్టు చిలిపిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకేం చేస్తాడో ఏమో, ఏం చెప్తాడో ఏమో అన్నట్టు మాలిని గుడికైతే బయలుదేరుతుంది. ఈలోపే మల్లీకి అరవింద్ ఆకాష్ అనే నిజం తెలిసిపోతుంది. ఇక మళ్ళీ సెల్లో ఉన్న ఫోటోను చూసి తన పక్కన కూర్చున్న నర్స్ అయితే ఇతను ఒక నెల క్రితం మా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు అని అయితే చెప్తుంది. మీరు చెప్పేది నిజమేనా అంటే నిజమండి, సీసీటీవీ ఫుటేజ్లో కావాలన్నా కూడా చూపిస్తాను, నేను నెల క్రితమే ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఈయన రూపం మార్చుకున్నాడు, సర్జరీ అయింది అని అయితే చెప్పేస్తుందన్నమాట. ఇక ఆ మాటతో మల్లీకి ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తన అక్క జీవితం బాగుపడుతుంది, అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు అని అయితే అనుకుంటూ చాలా సంతోషపడుతూ, ఎక్కడండి, ఏ హాస్పిటల్ అండి, నెల రోజులు ఉన్నాడంటున్నారు కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ నాకు చూపించరా అని అయితే అనుకుంటూ చాలా ఆత్రపడిపోతుంది. ఎందుకంటే ఒక రకంగా గౌతమ్ కూడా ఈ కేసు నుంచి బయట పడతాడు కదా, తన భర్త నిర్దోషి అన్న విషయం తెలుస్తుంది కదా అని మళ్ళీ తపన. మరి మొత్తానికి నర్స్ చూపించే సాక్ష్యాలతో మళ్ళీ అరవిందే ఆకాష్ అని నమ్ముతుందా లేదా అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఇప్పటి వరకు అయితే అరవిందే ఆకాష్ అని నిజమైతే తెలిసిపోయింది.